కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అందరి గుండెలల్లో బాంబులు పేల్చింది. ఎలానంటే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 106 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఫామ్ అయినటువంటి 33% రిజర్వేషన్ ఇన్ ఉమెన్, మహిళలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ గురించి, అదేవిధంగా డీలిమిటేషన్ గురించి, రెండింటి గురించి చాలా పెద్ద బాంబు అయితే పేల్చింది. ఏంటిది? మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 106 రాజ్యాంగ సవరణ చట్టం. ఏంటి ఇది? 106 రాజ్యాంగ సవరణ చట్టం ఇదేం మాట్లాడుతుందని అంటే ఇది ఉమెన్ రిజర్వేషన్కి హిందీలో ఏమనంటాము, ఇంగ్లీష్లో ఏమనంటాము అంటే నారీ శక్తి అధినియం యాక్ట్ అని అంటాం అన్నమాట. 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారంగా ఏంటనంటే 33% రిజర్వేషన్ ఉమెన్కి చట్టసభలలో, అది లోక్సభనైతేనేమి లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలలో, మన అసెంబ్లీలలో, అదేవిధంగా పార్లమెంట్ లోక్సభలో కూడా 33% రిజర్వేషన్ ఉమెన్కి కేటాయించడం. అయితే ఈ 106 రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఏమని చెప్పారు అని అంటే 2026 తర్వాత కండక్ట్ చేసినటువంటి సెన్సస్ తర్వాత ఏదైతే డీలిమిటేషన్ అవుతుందో ఆ డీలిమిటేషన్ అయిన తర్వాత మొదటిగా వచ్చేటటువంటి ఎలక్షన్స్కి ఈ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి ఇంత ముందుండే అన్నమాట. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే కాదు, ఇప్పుడు సెన్సస్ మనము ఇప్పుడే April 1, 2026 నుంచి April 1 చేస్తున్నాం కాబట్టి 2027 కల్లా సెన్సస్ డాక్యుమెంట్ వస్తుంది కాబట్టి 2027లో సెన్సస్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ పెడతాం కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ అది స్టడీ చేసి అది రిపోర్ట్ సబ్మిట్ చేసేసరికి 2029 జనరల్ ఎలక్షన్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 33% రిజర్వేషన్ ఉమెన్కి అమలయ్యే అవకాశాలు లేవు. సో మనం ఏం చేద్దాము అని అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నిన్ననే ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటే మనము ఈ బడ్జెట్ సమావేశాలలోనే రాజ్యాంగ సవరణ చేద్దాము. రాజ్యాంగ సవరణ 2 రాజ్యాంగ సవరణలు చేద్దాము. ఆ 2 రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చెప్దాము అని అంటే 2026 తర్వాత వచ్చేటటువంటి సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ ప్రకారంగా కాకుండా 2011 సెన్సస్ ప్రకారంగా, చాలా జాగ్రత్తగా వినండి, 2011 సెన్సస్ ప్రకారంగానే మనము డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఎన్నైతే ఎంపీ సీట్లు పెరుగుతాయో, ఎన్నైతే ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయో వాటికి 33% రిజర్వేషన్ వర్తించేలాగా చేద్దాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరెవరైతే కొత్త రాజకీయ ఆశావాహులు ఉన్నారో, ఎవరెవరైతే ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలని ఆశపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం లాగా తీసుకుంటున్నారు. ఎందుకు అని అంటే నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే స్థానాలు పెరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే 119 సీట్లుంటే 60 సీట్లు పెరిగి 179 సీట్లు అవుతుందన్నమాట. అదేవిధంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 175 ఎమ్మెల్యే స్థానాలుంటే 88 యాడ్ అయి 253 ఎమ్మెల్యే స్థానాలు కాబోతున్నాయి అన్నమాట. అదేవిధంగా 543 లోక్సభ ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా సగం దాదాపు 50% పెరిగి 816 ఎంపీ స్థానాలు కాబోతున్నాయి. సో కొత్తగా ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయి, కొత్తగా ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్నాయి, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్నాయి, తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్నాయి, అదేవిధంగా లోక్సభలో కూడా ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయి. కాబట్టి కొత్త రాజకీయ ఆశావాహులకి ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో దేంటి డిస్కస్ చేయబోతున్నాను అంటే అసలు ఈ డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, ఈ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమని చెప్తుంది, వాటన్నిటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను అన్నమాట. సో నేను ఏమైతే వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న చెప్పిందో దాని ప్రకారంగా 543 ఉంది, ఎంత పెరిగింది? 816 పెరిగిపోతుంది. అందులోకి వెళ్ళి 33% ఉమెన్కి పోతుంది అనమాట. ఎంత? 273 సీట్లు అక్షరాల 273 మహిళలకే కేటాయిస్తారు. అదేవిధంగా అది ఎన్నో ఒక రాజ్యాంగ సవరణ, 106 రాజ్యాంగ సవరణ టార్గెట్ అసలు 2029 ఎలక్షన్స్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో 273 మహిళలకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పర్టికులర్ డిస్కషన్ నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో. సో 33% రిజర్వేషన్ ఉంటుంది మహిళలకి. ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి రిజర్వేషన్లో మళ్ళీ ఎస్సీలో 33% ఉమెన్కి, ఎస్టీలో 33% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 15 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఈ రొటేషన్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీస్, ఇప్పుడు ఇది మహిళల
మహిళలకు ఇచ్చామనుకోండి, అలా మళ్ళీ ఎప్పుడు మారుతుందంటే మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ వచ్చేంత వరకు మారుతుందన్నమాట. అదేవిధంగా ఇది ఏం చేసింది, ఆర్టికల్ 332A ఇంప్లిమెంట్ జమ చేసింది. దాని ప్రకారంగానే మహిళలకి రిజర్వేషన్స్ ఇవ్వబోతున్నాం అన్నమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2026 తర్వాత వచ్చే సెన్సస్ని కాస్త 2011లో వచ్చినటువంటి సెన్సస్ ఆధారంగానే ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది, మహిళలకు రిజర్వేషన్లు రాబోతుంది అన్నమాట. ఇది చాలా చాలా పెద్ద న్యూస్ ఇది. సో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం ద్వారా స్థాపించబడేటటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఇది ఏం చేస్తుందంటే పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన, అది అసెంబ్లీ నియోజకవర్గాలు అయితేనేమి లేకపోతే లోక్సభ నియోజకవర్గాలు అయితేనేమి ఆ రెండింటినీ వారు పునర్విభజన చేస్తారన్నమాట. ఎవరు చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ లాగా ఎస్టాబ్లిష్ అవుతుంది 82వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా అండ్ 82వ అధికరణ 82nd ఆర్టికల్ ప్రకారంగా లోక్సభలో 170 ఆర్టికల్ ప్రకారంగా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ డీలిమిటేషన్ కమిషన్ వచ్చి ఆ పునర్విభజన జరుగుతుందన్నమాట. సో ఇందులో ఎవరెవరు ఉంటారు అని అంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు చైర్పర్సన్ లాగా ఉంటాడు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంకో మెంబర్ లాగా ఉంటాడు, ఏ రాష్ట్రాన్ని మనం పునర్విభజిస్తున్నామో ఆ రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక మెంబర్ లాగా ఉంటాడు అనమాట. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ 3 మెంబర్ బాడీ లాగా పనిచేస్తుంది. ఒకటి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ లాగా ఉంటాడు, ఇంక 2 మెంబర్స్ ఉంటారు, ఒకటేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు అనమాట. ఇప్పటివరకు ఎన్నిసార్లు డీలిమిటేషన్ అయిందంటే ఇక్కడ చూడండి, 1952లో అయింది, 1951 సెన్సస్ ప్రకారంగా, 1963లో అయింది, 1961 సెన్సస్ ప్రకారంగా, 1973లో అయింది, 1971 సెన్సస్ ప్రకారంగా, 2002లో అయింది, 2001 సెన్సస్ ప్రకారంగా, ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. ఇది ఎన్నోది, 5వ డీలిమిటేషన్ కమిషన్. మన స్వతంత్రం వచ్చిన తర్వాత 5వ డీలిమిటేషన్ కమిషన్ అనమాట. మొదటిది 1952, రెండోది 1963, మూడోది 1973, నాలుగోది 2002, ఇప్పుడు 2026లో ఏదైతే మనం పెట్టబోతున్నామో అది 5వ డీలిమిటేషన్ కమిషన్ అన్నమాట. ఆర్టికల్ 82 ప్రకారంగా లోక్సభలో, ఆర్టికల్ 170 ప్రకారంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలలో. సో 2026 సెన్సస్ తర్వాత ఉన్నటువంటిది ఇప్పుడు ఏమవుతుంది, 2011దే పాత సెన్సస్ తీసుకొని మనం డీలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్లను మనం వర్తింప చేస్తున్నాం అన్నదే పెద్ద న్యూస్. సో 2021 సెన్సస్ 2011 సెన్సస్ని ఎందుకు అంటే 2021 సెన్సస్ ప్రకారంగా పెట్టాల్సింది, కానీ కోవిడ్ వల్ల వాయిదా పడ్డది మొన్న ఇప్పుడు కదా స్టార్ట్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ April 1st స్టార్ట్ కాబోతుంది. సో ఇది ఇంకా డిలే అయిపోతే 2029 జనరల్ ఎలక్షన్స్కి మనం ఉమెన్ రిజర్వేషన్స్ ఇవ్వం కావచ్చు అన్న అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఏమని చెప్తుందంటే, సో 2026 తర్వాత సెన్సస్ ప్రకారంగా కాకుండా 2011 సెన్సస్ ప్రకారంగానే మనకు వెళ్దాము అన్నదే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఒక పెద్ద కన్సర్న్ ఉందన్నమాట. ఏంటి కన్సర్న్ అంటే, ఈ సదరన్ స్టేట్స్ ఏమంటున్నారనంటే పాపులేషన్ ఆధారంగా, అంటే నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ అకార్డింగ్ టు ద ప్రపోర్షనేట్ పాపులేషన్, అంటే అన్ని రాష్ట్రాల యావరేజ్ తీసుకుంటే ఒకటే పాపులేషన్, అంటే 1,00,000 మందికి ఒక ఎమ్మెల్యే, 10 లక్షల మందికి 5 లక్షల మందికి ఒక ఎంపీ, అలా ఒక లెక్క చొప్పున ఉండాలన్నమాట. సో అట్లా చేస్తే ఏమవుతుందనంటే మన సదరన్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పాపులేషన్ని కంట్రోల్ చేశాయన్నమాట. సో మనము నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు నో చేయొద్దు, మేము నష్టపోతామని అంటున్నారు అనమాట. సో దానికి ఏం చేస్తున్నారంటే ప్రొరాటా బేసిస్ మీద, అంటే ఇప్పటి వరకు మీకు ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు మీకు ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, దాని మీద 50%, ఇక పాపులేషన్తో సంబంధం లేకుండా 50% యాడ్ చేసేస్తాం మీకు. సో ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి గొడవలు జరగవు అని చెప్పేసి ఇదొకటి వాళ్ళు యాక్సెప్ట్ చేయబోతున్నారు. అర్థమైందా? పాపులేషన్ ఆధారంగా తీస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా సదరన్ స్టేట్స్ పాపులేషన్ తగ్గించుకున్నాం. సదరన్ స్టేట్స్ ఏం చేసింది, పాపులేషన్ మనం తగ్గించుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, మన ఎమ్మెల్యే సీట్లు మన ఎంపీ సీట్లు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం ఏం చేసిందంటే అన్ని రాష్ట్రాలకి ఇక పాపులేషన్ సంబంధం లేకుండా 50% అనమాట, అంటే 100 ఉంటే 150 అవుతాయి, 200 ఉంటే 300 అవుతాయి, 300 ఉంటే 450 అవుతాయి. అలా ప్రోరేటా బేసిస్ మీద 50% ప్రతి రాష్ట్రానికి ఎమ్మెల్యే సీట్స్ జత చేయడము. ఎంపీ సీట్లు ఉన్నాయనుకోండి, మన రాష్ట్రానికి 17 ఉన్నాయి, దాని ప్రకారంగా 8 యాడ్ చేస్తారు, 9 యాడ్ చేస్తారు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం అనుకోండి, 25, 13 యాడ్ చేస్తారు, 38, అలా
50% ప్రోరాటా బేసిస్ మీద యాడ్ చేసి నంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు పెంచుతారు, నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ పెంచుతారు అన్నమాట. సో ఆర్టికల్ 82 82 అనేది ఏ అధికరణలు ఈ డీలిమిటేషన్ని మాట్లాడుతుందంటే 82 లోక్సభ గురించి, 170 స్టేట్ అసెంబ్లీల గురించి, 330 మహిళలకు రిజర్వేషన్, 332 లెజిస్లేటివ్ అసెంబ్లీలలో, ఇది లోక్సభలో 3068 అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 368, షెడ్యూల్ 7 అనేది ఉంటుంది. అందులో ఈ డీలిమిటేషన్ అనేది యూనియన్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పూర్తి పవర్స్ ఉంటాయన్నమాట. సో రాజ్యాంగ సవరణ, 2 రాజ్యాంగ సవరణలు చేసి మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వడము, డీలిమిటేషన్ ద్వారా 2011 సెన్సెస్కే మనము డీలిమిటేషన్ కండక్ట్ చేయబోతున్నామని మనకు తెలుస్తుంది అనమాట. సో 543 ఎంత పెరుగుతుంది, 816గా పెరుగుతుంది. ఎన్ని ఉమెన్కి పోతున్నాయి, 273 పోతున్నాయి అనమాట. స్టేట్స్కి ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి, 50% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి రిజర్వేషన్స్ అనేది వర్తింపజేస్తుంది. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే 2027 ఏప్రిల్ 1 కల్లా ఎన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎన్ని ఎస్సీకి రిజర్వ్డ్, ఎన్ని ఎస్టీకి రిజర్వ్డ్ అనేది క్లియర్ కట్గా మనకు అర్థం కాబోతుంది అన్ని రాష్ట్రాలలో ఎంపీ సీట్లలో కూడా. సో దీని ద్వారా ఎన్ని ఎంపీలు అవుతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు, కొత్తగా ఎంతమంది రాజకీయ వారసులు వస్తారు, కొత్తగా ఎంతమంది రాజకీయ యువ నాయకులు వస్తారు అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో భారతదేశ రాజకీయ ఈక్వేషన్స్ మొత్తం మార్చేటటువంటి పెద్ద ఘట్టం ఇప్పుడు జరగబోతుంది. అదే డీలిమిటేషన్ కమిషన్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ యాక్ట్ 2023లో ఏదైతే 2019లో ఏదైతే పెట్టారో అది ఇప్పుడు అమెండ్మెంట్ కాబోతుంది అనమాట. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. జై హింద్.